హాయిగా కాపురం చేసుకుంటున్నా. దానికి నేను బాధ నీకు ఎందుకురా? డాడీ, సంధ్యను నేను మనసులో పెట్టుకుని పూజించాను, కానీ ఆ సంధ్య నా మనసుకు గాయం చేసింది. ఆ గాయం ఇప్పుడు నన్ను క్షణక్షణం తహించి వేస్తుంది డాడీ, తహించి వేస్తుంది. నీ బాధ నేను అర్థం చేసేదామని, కానీ నువ్వు ఇలా ఒంటరిగా ఉన్నంతకాలం ఆ సంధి జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నేను చెప్పేది, నా స్నేహితులకు ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆమెను చూసినా నీకు నచ్చితే వెళ్ళి చదివిస్తాను. అప్పుడు ఈ బాధల్ని మర్చిపోవచ్చు. నోడే చిన్నప్పటి నుంచి ఆ సూర్యంలో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించలేను డాడీ, ప్రారంభించలేదు. నన్ను ఎలాగే విడిచిపెట్టండి. ఎలా విడిచిపెట్టగలరా? ఒక్కగా ఒక్క కొడుకులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నెన్నో కళ్ళగను. అలాంటిది నీతి నిజాయితీ లేని నిన్ను నువ్వెలా శిక్షించుకుంటూ చూస్తూ ఎలా ఊరుకోగలరన్నది. అందుకే నా మాట నా స్నేహితుడి కూతుర్ని ఒకసారి చూసినా. వద్దు డాడీ, సంధ్య మీద ప్రేమ నమ్మకం పెంచుకొని నేను బాధపడుతున్నాను, నా మీద ప్రేమ పెంచుకొని మీరు బాధపడుతున్నారు. అంటే మన బాధలన్నింటికు ఈ ప్రేమే కారణమా? అందుకే డాడీ నాకు ఈ ప్రేమ పెళ్లి వద్దంటున్నాను. చూడు మహేష్, మనం ఎంతో కష్టపడి పరిగెత్తి మనం బస్ స్టాండ్కి వెళ్ళామనుకో, మనం ఎక్కాల్సిన బస్సు అప్పటికే వెళ్ళిపోయిందనుకో, అలాగే దేవుడు నడుపుకుంటామా? లేదే వేరొక బస్సులోనూ ఆటోలోనే వెళ్తాం. ఇది అంతే. సంధ్య దూరమైనంత మాత్రాన నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోవాలా? నువ్వు కూడా ఇంకో అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీవు చెప్పేది నేను చెప్పేది నీకే వినాలి. ఎందుకంటే నీ కోసం కాకపోయినా నా కోసమైనా నేను చెప్పినట్టు సంధ్య దూరమైనంత మాత్రాన నీకో అమ్మాయి భారీగా దొరుకుతుంది, కానీ నాకు నీవు దూరం అయితే ఇంకో అబ్బాయి నాకు కొడుకు దొరకడా? ప్లీజ్ అమ్మాయి, నా మాట వినరా? సరే డాడీ, మీ ఇష్టం. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నది మీకోసం. ఇక నా ప్రేమ నీవు తయారై నువ్వు ఈ త్రాగుడు మానేదానికి ప్రయత్నించు. ఎందుకంటే ఇలా తాగుడు అలవాటున్న అబ్బాయిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోకి ఒప్పుకోరా. ఇక నీ ఇష్టం, వస్తా. మందు మానేయాలంట. ఇదేమైనా దగ్గు మంద మానేయడానికి? ఇది అలవాటు చేసుకోవడం ఎంత కష్టమో మానడం అంతే కష్టం. నాకు తెలియదు కదూ, నా పేరు జైరా. నేను కూడా ఒకప్పుడు సంధిని ప్రేమించా. అయితే ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చాను? జస్ట్ మీరు ఎలా ఉన్నారు చూసి వెళ్దామని. నేను ఊహించినట్టు మీరు మందు ఖాళీ చేస్తూ సిగరెట్లను బోడి చేస్తూ దేవదాసులా మారిపోయారు. రియలీ ఇట్ ఈస్ వెరీ ఫూలిష్. వాట్ యు మీన్? ఐ మీన్ ప్రేమలో ఫెయిల్ అయినంత మాత్రాన దేవదాసులా మారక్కర్లేదు అంటున్నా. చూడు బాస్, ఒకప్పుడు నన్ను కాదు నిన్ను ప్రేమించిన సంజయ్ ఇప్పుడు నిన్ను కాదు ఆ భరత్చంద్రని పెళ్లి చేసుకో. రేపు ఆ భరత్చంద్రని వదిలి ఎక్కడ తీసుకెళ్ళినా ఆశ్చర్యపోనట్టు. సంజయ్ గురించి ఇంకొక తప్పుడు కొత్త కూసి నేను ఏం చేస్తానో నాకే తెలియదు. చూడు బాసు, నేను తప్పుడు కొత్తలు కూడినాను. అలాంటి తప్పుడాడు నీ భార్య కాకుండా తప్పిపోయినందుకు సంతోషించమంటున్నా. చూడు జయ, నువ్విప్పుడు నా ఇంటికి వచ్చావు కాబట్టి మర్యాదగా చెప్తున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సంధ్య గురించి చెడ్డగా చెప్పి నాలో రాక్షసాన్ని రెచ్చగొట్టు. అంటే మీకు సంధ్య మీద అస్సలు కోపం లేదా? నా దురదృష్టం మీదే నా కోపం తప్ప ఇంకెవ్వరి మీద లేదు. అక్కడే తప్పు చేస్తున్నారు బాసు. మీలాంటి మరీ ఇంత మంచి ప్రేమకున్నంత కాలం ఆడాలి మగాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. అందుకే మీరు అని ఇప్పుడే మన సంధ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నాదొక డౌట్ చేయరా, నువ్వు
నిజంగానే సంధ్యను ప్రేమించారా? ప్రేమించారు కాబట్టి నన్ను కోదన్న ఆ సంధ్య మీద ఎంత పగతో ఉన్నా. ప్రేమిస్తే పగొండ కూడా చేరా, అభిమానం ఉండాలి. నిజమైన ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుందే కానీ ప్రతీకారాన్ని కాదు. చూడు బాసు, మనం ఇలాగే మెత్తగా ఉన్నంతకాలం ఆడాలి మగాళ్ళ ప్రేమని అర్థం చేసుకో. పైగా మోసం చేస్తూనే ఉంటాం. అంతేందుకు ప్రేమలో మోసపోయిన అబ్బాయి త్రాగుబోతులై తిరుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళది కపట ప్రేమ. ఒక దేవదాస్, ఒక జూలియట్, ఒక మధురు, ఒక మహేష్, అలా నాటి నుంచి నేటి వరకు అబ్బాయిల ప్రేమలో మోసపోతున్నారు. అమ్మాయిల మొత్తం హాయిగా కాపురం చేసుకుంటున్నారు. మరి అందుకే మీరు ఊహనండి, ఇప్పుడే వాళ్ళ మీద మనం ప్రతీకారం తీర్చుకుందాం. చూడు జయరా, మనం ఇప్పుడు ఏం చేసినా పెళ్ళై ఇంకొకరి భార్య అనే సంధ్య మనకు దక్కదు. కాబట్టి నన్ను విసిగించకుండా ఇక్కడ నుంచి వెళ్ళి వేరే పని చూసుకో. అదేంటి బా, నిన్ను ప్రేమించి నీ జీవితం మీద సంజను నేను ప్రేమించా కాబట్టి సంజ నాకే చెందాలి. అలా కాదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నా ఎవరిని వదలి. చూడు బాసు, నువ్వు అవునన్నా కాదన్నా నేను ఆ భరత్చంద్రని చంపే తీసా. ఏడిసా, నువ్వు చంపడానికి ఆ భరత్చంద్రేమన్నా కారులో పిల్లాడనుకున్నా కత్తి లాంటి మగాడు. నువ్వు అతన్ని చంపడం అన్నది చాలా దూరం మాట. కనీసం నువ్వు అతన్ని ఏమైనా చేయడానికి ప్రయత్నించినా జైల్లో కటకట్టాలనుకుంటావు. వెళ్ళి వేరే పని చూసుకో. సంధ్య ప్రస్తావంతో ఇక ముందు నా ముందుకు వచ్చి నాలో ఆవేశాన్ని రెచ్చగొట్టకు. వెళ్తాను బాసు, కానీ నేను అనుకుని తప్పకుండా సాధించే తీరుతా. ఎందుకంటే నాది పవిత్రమైన ప్రేమ, పగపూరిత ప్రేమ. వస్తా. ఇంటికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మనిద్దరి ఆటపాటలతో మా పిల్లానికి, అదే ఆ సంజకు నిద్ర చెడగొట్టాలి. ఇడ్లీ అమ్మేవారు ఎవరు దొరకలేదు. ఇప్పుడు రెండో ఇడ్లీ కూడా పనిచేయదు, ఆగిపోయింది. అంటే భరత్చంద్ర గారు ఇంకో 24 గంటలు 24 గంటల కంటే ఎక్కువ బతకలేదు. చూడమ్మా, ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు. అతన్ని ఇప్పుడు ఎవరికి కాపాడలేదు. ఐఎమ్ సారీ, వస్తా. నా మీద కోపం లేదా? ఏమిటండి ఆ మాటలు? ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి ఒక్క మాట నాతో చెప్తే బాగుంది కదండి. చెప్పలేకపోయాను. చెప్తే నువ్వు నన్ను హేళన చేస్తావని నన్ను బయట చెప్పలేదు. ఇన్ని రోజులు నీకు నేను పెట్టిన కష్టాలకు ఒక్కొక్క రోజు నేను చావుకు దగ్గరవుతుంటే నువ్వు ఆనందంతో నన్ను హేళన చేస్తావేమో బయట చెప్పలేకపోయాను. ఏమండి, నన్ను అంత తక్కువ అంచనా వేశారండి. నేనే కాదు, ఈ భారతదేశం ఏ స్త్రీ అయినా తన భర్తని కాపాడుకుంటుందండి. భారీగా నిన్ను ఏనాడు సుఖపెట్టలేదు సరి కదా, కనీసం ఒక స్త్రీగానైనా కూడా నిన్ను గౌరవించలేకపోయాను. అందుకే నువ్వు నన్ను ఆదరిస్తావని నేను అనుకోలేకపోయాను. ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరు ఎన్ని కొట్టినా తిట్టినా మీ భార్యనే కదండి. సంజయ్, ఇన్ని రోజులు డబ్బు తెచ్చిన అహంకారంతో నిన్ను కొట్టాను, శిక్షించాను, మూర్ఖంగా ప్రవర్తించాను. నన్ను క్షమించమని అడిగే ధైర్యం కూడా నాకు లేదు. కానీ నన్ను క్షమించగలవా సంజయ్? ఇప్పుడు ఎందుకండి అవన్నీ? నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారికి చెప్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. వద్దు సంజయ్, వద్దు. అన్ని ప్రయత్నాలు చేశాను, ఇంకా నన్ను ఏ డాక్టర్ కాపాడలేదు. అందుకే వెళ్ళిపోయే ముందైనా నిన్ను మహేష్ను కలపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నా విలాసాలకు, నా హాస్పిటల్ ఖర్చులకు ఉన్న ఆస్తంతా ఊడిపోయింది. నన్ను నేను చనిపోయిన తరువాత నిన్ను అనాథగా మిగలకూడదు.
అందుకే నిన్ను మహేష్ ను కలపాలి. నువ్వు ఒకసారి మహేష్ ను పిలువు. ఎందుకండి ఇప్పుడు మహేష్? ఎందుకంటే నీకు నాకు జరిగిన పెళ్లిలో నీ ఇష్టమేమీ లేదని, ఇదంతా నా తప్పేనని మహేష్ ని చెప్పాలి. మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలి. అందుకే మహేష్ అంత మాట అనకండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక నాకు మిగిలిందంతా రెస్టే కదా. హలో శ్రీకాంత్, నువ్వు ఒకసారి మహేష్ ని తీసుకొని మా ఇంటికి రా. అర్జెంటే. నీకు చెప్పాను కదా, నువ్వు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నావు వాడిని వదిలిపెట్టనని. అందుకే వీడిని ఆశీర్వదిద్దామని వచ్చాను. చూడలేరా, ఇప్పుడు ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. దయచేసి ఆయన ఏమి చేయొద్దు. ఏ రోజైతే నీ మెళ్ళ వాడు 3 ముళ్ళు వేశాడు, ఆ రోజు నుంచి వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టి పెడుతున్నాడు. అది నా చేతిలో. అది కాదు చేయరా, అతనికి ఆరోగ్యం బాగలేదు. ప్లీజ్ నన్ను నమ్ము, నేను చెప్పింది. నీ పిల్లలకి ప్రేమ కోసం నీ పాలిట యమధర్మరాజు. రేపు ఏం నటిస్తున్నావురా? నువ్వు నటిస్తే నమ్మేట అమాయకుడు కదరా. ఈ చెయ్యరా, నేను వదిలిపెట్ట. మూర్ఖుడా, ఇక్కడి నుంచి వెళ్తావా? ఇప్పుడు పిలవాల్సింది పోలీసుల ఖర్చు పెట్టి ధీరాజ్, ఎవరా నువ్వు? నా పిల్లలను చుట్టే పట్టుకుంటావా? ఎవరా నువ్వు? రే, ఆ కాలరే పట్టుకుంటావా నిన్ను? మనం వెళ్ళేది పెళ్లి చూపులుగా, లోపలికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకుంటా. సరే నీ ఇష్టం. రామయ్య శ్రీకాంత్, టైం అవుతుంది, త్వరగా వెళ్దాం. మామయ్య, నేను వచ్చింది మహేష్ పెళ్లి చూపులకు కాదు. పెళ్లి చూపులు కాదా? మరి ఎందుకు వచ్చావు శ్రీకాంత్? మన సంజయ్ భర్త భరత్ ఏమైంది? నువ్వు ఆగు మహేష్. శ్రీకాంత్, ఆ పాపి సిద్ధాన్ని పేరు ఈ ఇంట్లో మళ్ళీ నిలబెట్టుకోవాలని నీకు చాలా సార్లు చెప్పాను. మామయ్య ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి వినండి. భరత్ చంద్ర కిడ్నీస్ ఫెయిల్యూర్తో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అతను ఇప్పుడు మహేష్ తో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే మహేష్ ని నాతో తీసుకెళ్దామని వచ్చాను. మహేష్ ఎవరితోనూ మాట్లాడడం అవసరం లేదు. అయినా వాడెవడో రమ్మంటే మహేష్ ఎందుకు రావాలి? అలా అందుకని మామయ్య, భరత్ కోసం కాకపోయినా కనీసం సంజయ్ కోసం అయినా మహేష్ నాతో రావాలి. సంజయ్ కోసం? అప్పుడు మేమెవరము కాదనుకుని వెళ్ళిపోయిన దానికోసం ఇప్పుడు మేము రావాలి. సంజయ్ ఆ రోజు ఎందుకు అలా వెళ్ళిపోయిందో ఆ భగవంతుడికే తెలుసు. మహేష్, నువ్వైనా ఆలోచించు. ఒకసారి వెళ్ళి సంజయ్తో మాట్లాడదాం ప్లీజ్. డాడీ, నేను ఇప్పుడు శ్రీకాంత్ తో వెళ్ళి ఒకసారి సంజయ్ చూసి వస్తాను. మహేష్, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. హలో బ్రహ్మం, ఏంటి భరత్ చంద్రను ఎవరో పుడిచి చంపేశారా? ఓ మై గాడ్. బ్రహ్మం, నువ్వు ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, నేను వెంటనే వచ్చేస్తాను. మహేష్, చాలా ఘోరం జరిగిపోయింది. మన భరత్ చంద్రను ఎవరో పుడిచి చంపేశారు. మనం ఇప్పుడే వెళ్ళి చూసి వద్దాం రా మహేష్. శ్రీకాంత్, ఇప్పుడిప్పుడే మహేష్ సంజయ్ జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాను. నువ్వు మళ్ళీ ఆ సంజయ్ రూపులకి వాడిని లాగదు. అది కాదు మామయ్య, మీ నీడలో పెరిగిన సంధ్య
ఈ రోజు అన్యాయం అయిపోయి అనాదిగా మిగిలిపోయింది. ఆమెను అలా వదిలేయటం మీ పెద్దరికానికి తగనా చెప్పండి? అది తన చేతితో తానే చేసుకుంటారు. డబ్బు మీద దురాశతో అది మహేశ్వరి కాదని ఆ భర్త నిన్ను పెళ్లి చేసుకుంది. అలాంటి నీతి నిజాయితీ లేని ఆడదానికి ఆ దేవుడు మంచి శిక్ష ఇచ్చాడు. మాయ ఒక రోజు ఉద్యోగం కోసం వెళ్ళిన సంజను ఆ భరత్ చంద్ర బలవంతం చేయబోయి ఆమె చేతిలో చంపదెబ్బతిన్నాడు. ఆ కోపంతోనూ మరియు అలయంతోనూ వివాదంతోనూ సంజను లొంగ తీసుకోవడానికి నన్ను రంగంలో దింపాడు. భరత్ గురించి తెలియక నేను అతను ఆడించినట్టు అలా ఆడాను. అందులో భాగంగానే పెళ్లికి ముందు మీ అమ్మాయిని తల్లిని చేసి పెళ్లి చేసుకున్నాను. ఈ విషయం నలుగురితో చెప్పి మీ కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతానని ఆ భరత్ చంద్ర సంజయ్ బెదిరించాడు. శ్రీకాంత్ ఆ భరత్ చంద్ర అంత పని చేశారా? అవును మావయ్య, మా పెళ్లి జరిపించడానికి కోసమై సంజయ్ తాను అన్యాయం అయిపోతున్నానని తెలిసి కూడా ఆ పెళ్లి చేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, సంజయ్ మిమ్మల్ని మోసం చేసిందా లేదా తనే అన్యాయం అయిపోయిందా? శ్రీకాంత్, నువ్వు చెప్పేది నిజమా? అవును మావయ్య, ఈ నిజం మీకు తెలిస్తే బాధపడతారని సంజయ్ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకోండి. అందుకే ఇన్నాళ్ళు ఈ నిజం మీకు చెప్పాలన్నా చెప్పలేకపోయాను. కానీ మీరు ఇలా సంజయ్ ఈ రోజు అంటూ ఉంటే వింటూ ఊరుకోలేక చెప్పవలసి వచ్చింది. మీ కుటుంబ గౌరవం కాపాడడం కోసం తన ప్రాణాన త్యాగం చేసిన త్యాగమూర్తి ఈ రోజు ఒంటరిగా అనాదిగా దుఃఖసాగరంలో మునిగి ఉంది. కోసం మరి అపార్థం చేసుకున్నాం. బాధపడకు మహేష్, కదా మన యుద్ధం ఇప్పుడే వెళ్ళి సంజయ్ను వాదార్చాం. తరువాత ఆమె జీవితం గురించి ఆలోచిద్దాం. చార్మి, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? సంజను అతి త్వరలోనే పెళ్లి తెచ్చుకోబోతున్నారు. అసలు ఆ సంజను పొందడం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? చదువుకోవాల్సిన వయసులో చదువుకు నామం పెట్టి దాని వెంట తిరిగా. ఇప్పుడు కూడా అదే ప్రేమ కోసం దాని భర్తని కూడా ఇక మనం మా మధ్య ఏ అడ్డంకులు లేదు. ఒకవేళ ఆ మహేశ్వరుడు వచ్చినా వాడిని లేపేయడం చాలా తేలిక. ఇక నా ప్రేమకు ఎవ్వరు అడ్డు లేదు. నేనే గెలిచాను. ఐఎమ్ ద విన్నర్. త్వరలోనే ఆ సంజయ్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోబోతుంది. అంతవరకు నీ అందంతో ఆడుకుంటా. కమా సంధ్య, బాగున్నావా సంధ్య? సారీ సంధ్య, నేను ఈ పరిస్థితుల్లో అలా అడగడం ఏమీ బాగోలేదు. కానీ ఏం చేస్తాను, అంతా ఆ దేవుని దయ. కానీ నీకు జరిగిన నష్టాన్ని నువ్వు ఒప్పుకుంటే నేను కుడుద్దాం అనుకుంటున్నాను సంధ్య. నాకు ఎవరు కాంతి అవసరం లేదు. సారీ సంధ్య, నిన్ను బాధ పెట్టడానికో నీ మనసును కష్టపెట్టడానికో నేను రాలేదు. నా మనసు అర్థం చేసుకుని నీ మనసులో నన్ను గుర్తిస్తామనే ఆశతో వచ్చాను సంధ్య. ఆశలు చంపుకొని 2 సంవత్సరాల పైన అయింది. ఈ ఆశయాన్ని నేను సేకరించలేదు.
నువ్వెందుకు అంధకారంలో బ్రతకాలి? నువ్వేం తప్పు చేశావని అంధకారంలో బ్రతకాలి? దయచేసి ఒక్కసారి నీ మనసులో ప్రేమ చేతి వెలిగించు. కనీసం ఆ వెలుగులో నేను కనబడతానేమో. నన్ను క్షమించు మహేష్. నేను ప్రేమను చూడలేను మహేష్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సంజ, వెళ్ళిపోతాను. కానీ ఒక్క నిజం చెప్పు, మనం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న మాట నిజం కాదంటావా? మహేష్, నీకు మంచిగా చెప్తుంటే అర్థం కాలేదా? నేను ఒకప్పుడు సంధిని కాదు, నన్ను విసిరితే వెళ్ళిపోతాను సంజ, వెళ్ళిపోతాను. కానీ ఒక్క నిజం చెప్పు, మనస్ఫూర్తిగా మనం ఒకరినొకరిని ప్రేమించుకున్న మాట నిజం కాదంటావా సంజ? మనం అనుకున్నామేది అన్నీ జరిగిపోగదు మహి. అనుకోలేని ఏవి ఆగవు కదా, అదే ఆ విధిరాత. సంజ, నువ్వు నన్ను ప్రేమించిన మాట నిజం. నువ్వు సంజ సమాజం సంఘం ఉంటాలో భయపడతావు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఒంటరిగా బ్రతుకుతున్న ఓ త్యాగమూర్తికి నిండు జీవితాన్ని ప్రసాదించడం తప్పనుకుంటే ఆ సమాజానికి నువ్వు భయపడాల్సిన లేదు సంజ. మనిషి వస్తానది, అందుకే కదా మరి ఈ సమాజానికి భయపడను తప్పదు. అయితే రేపు నీకు ఏ కష్టమో నష్టం వచ్చినప్పుడు నిన్ను కాపాడుతున్న ఈ సమాజం ప్రేమ. అవును సంజ, ఒకప్పుడు మనం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం కాబట్టి ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రేమ నువ్వు అనుకున్నంత కానీ పట్టుదలతో నిజాయితీగా ప్రయత్నిస్తే విజయం మనదే సంజ. ప్రయత్నానికి ఒక హద్దు ఉండాలి మరి. ఇంకేం తక్కువ ఉంటున్నా జనాలు ఒకప్పుడు ఆకాశాన్ని చంద్రబాబు అందుకోవాలని ప్రయత్నిస్తే ఇదే ఆఖరి రోజు, ఇంకా వెళ్ళొచ్చు. సంజ, అంత మాట అనుకో. ఎన్నాళ్ళు నీ ప్రేమే నా ప్రేమ అనుకున్నాను, కానీ ఈరోజు నా ప్రేమ నీ ప్రేమ తీస్తుందంటే వద్దు సంజ, వద్దు. క్షణక్షణం నిన్ను చూసి నిన్ను బాధ పెట్టను లేదు, అలాగని నిన్ను చూడకుండా నేను బ్రతకను లేదు. నా ప్రేమ ప్రథమైన నీ ప్రేమ దక్కలేదు, నాకు ఈ ప్రేమ వద్దు సంజ, వద్దు. అందుకే అదే హలో మావి గారు, మహేష్ విషయం లాగే మీరు అర్జెంట్గా రావాలి. మహేష్ సారీ సంజ. మహేష్ అలా మాట్లాడుతున్నా మహేష్, ఇలా కూర్చో. బాబు మహి ఎందుకు ఇలా చేశావు? డాక్టర్ గారు, దయచేసి మా అబ్బాయిని కాపాడండి. వాళ్ళు లేకుండా నేను బతకలేను డాక్టర్ గారు. ఎలాగైనా కాపాడండి. చూడండి భూపతి గారు, మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. నన్ను క్షమించండి మావయ్య గారు, నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, ఆ దేవుడు మన జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. లేకపోతే పెళ్ళై ఏడాది కాకముందే నీ జీవితాన్ని ఇలా నేలపడతాడా? పెళ్లి కదిగిన కొడుకును ఇలా ఆసుపత్రి పడతాడా? ఇవన్నీ చూడటానికే నేను ఇంకా బ్రతికున్నానేమో అనిపిస్తుందమ్మా. బాధపడకండి మావయ్య గారు. డాక్టర్ గారు, మహేష్ ఎలా ఉంది? విషం కక్కించేసాం, కానీ ఇంకో 24 గంటల వరకు ఏం చెప్పలేము. తెలివి వస్తే కానీ డాక్టర్ గారు, ఏ విషయం చెప్పలేము. మహేష్కి ప్రేమ జరగదు కదా, మరి నేను వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ గారు, మహేష్ కు పర్వాలేదు కదండి? మెంటల్ డిఫెక్ట్ వల్ల
అతను ఇంకోసారి ఇలా చేయడానికి గ్యారంటీ ఏంటి? డాక్టర్ ఏంటి మీరు ఉంటుంది? అవును భూపతి గారు, మీరు సంచుకు మహేష్ కు పెళ్లి చేయకపోతే మహేష్ మీకు దక్కడు. కానీ కారణం ఏమిటో తెలియదు కానీ సంఘ మహేష్ ప్రేమ లేకుండా తన ప్రేమ లేకుండా జరిగిన సంఘటనకు సంజయ్ ఎందుకు బలవుతుంది? సంజయ్కు మరొకసారి నచ్చ చెప్పండి. నచ్చ చెప్పడానికి సంజయ్ చిన్నపిల్ల కాదు డాక్టర్ గారు. అయినా ఎవరు నచ్చ చెప్తే మా కుటుంబ గౌరవం కోసం తన ప్రేమను త్యాగం చేసింది. ఎవరు నచ్చ చెప్తే తన భర్త ప్రాణాల కోసం తన కిడ్నీలు కింద కాపాడండి. చూడు సంజయ్, నేను మహేష్ ప్రాణాలు కాపాడగలను కానీ ఆ ప్రాణాలు నిలబెట్టాలన్న శక్తి నీకే ఉంది. ఏమిటి గారు మీరు చెప్పేది? అవును సంజయ్, ప్రపంచంలో ఏ మందులకి లొంగనది లొంగలేని శక్తి ప్రేమకు ఒక్కటికే ఉంది. అందుకే మహేష్ ప్రాణాలను మనం నిలబెట్టుకోవాలంటే నీ ప్రేమ చాలా అవసరం. అవును సంజయ్, ఈ రోజు మనందరం పక్కనే ఉన్నాం కాబట్టి మహేష్ కాపాడుకోగలిగాం. కానీ వారు రేపు మళ్ళీ ఈ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, నమ్మకం ఏంటి? అందుకే నీవు మహేష్ పెళ్లి చేసుకోమా. కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నా ఈ లోకం ఒప్పుకుంటుందా? దాని గురించి నువ్వేం భయపడదు. అయినా నీ మెళ్ళ తాలు కట్టిన భరత్ ఈ లోకంలోనే లేడు. ఇంత చిన్న వయసు నుంచి మిగిలిన కాలం ఎలా కాలం అవుతుంది? అంత సులభం కాదు. ఆ దీపాన్ని ఆపకుండా కాపాడుకోవడం కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోలేదా? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశానన్నా అధికారంతో కాకపోయినా నా మాట కాదనమని నమ్మకంతో చేతులు జోడించి కోరుతున్నా. మహేష్ పెళ్లి చేసుకోమా. అంత మాట అనకండి. మీరు నాకు చేతులు జోడించడం నేను ఇంతవరకు ఏం చేసినా మీ మంచి గురించి చేశాను మామయ్య గారు. చాలమ్మా, చాలు. ఈ ఒక్కమంటే చాలు. మృత్యుతో పోరాడుతున్న మహేష్ సంజీవుగా కాపాడుతున్నా. ఇక మీ ఇద్దరు చిలకా గోరింకలా ఆడుతూ పాడుతూ కలకాలం జీవిస్తూ ఉంటే చూడాలనిపోయిన మన ఆశ. అదేనా మన ఆశ. తప్పకుండా కనపడలేదు. Yeah.
బలవంతంగా నేను అనిపించి నా సొంతం చేసుకుంటున్నా. మిస్టర్ జయరా మాట్లాడరా నవ్వు, ఎందుకంటే ఇక నుంచి నవ్వడానికి నువ్వు నా కొనుక. నీకిదే అంత రోజు మెచ్చట్లేదా? ఇంకా సేపట్లో నీ ప్రాణాలు ఆంతవాయువులో కలిసిపోతాయి. అన్నయ్య వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయండి అన్నయ్య. ఈ రాష్ట్రీయ మందిరాన్ని మీరు కనిపెట్టినందుకు కాంగ్రాట్స్. కానీ నేను సంజయ్ కిడ్నాప్ తీసుకొచ్చింది మీకోసం వదిలిపెట్టడానికి కాదు. మీరు ఎవరైనా దగ్గరికి వచ్చారో సంజయ్ను చంపేస్తా. సంజయ్ విడిచిపెట్టు. నువ్వు నేను డిస్ప్లే చేసిన నిన్ను విడిచిపెట్టట్లేదు. అరే తేరా సంజకేమైనా నిన్ను ప్రాణాలతో వదం తెలుసరా కత్తి. వద్దు, దగ్గరకు రావద్దు. వచ్చారు రావద్దు. అరవై వీడిని తీసుకెళ్ళి పోలీసులు కప్పు చెప్పు, వాళ్ళే చేస్తారు వీడికి పెళ్లి. సంజ సంజ చదువుకునే వయసులో యువత చదువును తమ కెరీర్ను పక్కన పెట్టకుండా ముందు వాటిపై దృష్టి పెట్టి తర్వాతే ప్రేమ పెళ్లిపై దృష్టి పెడితే విజయం లభిస్తుందని మా ఈ నమస్కారం, ధన్యవాదాలు.